అయ్యో, నాలుక ఎండిపోయిందా? పర్లేదు, ఇడి తాగు. కంగారు పడకు, ఇంకా ఉండి వాటర్. Abba, this sushi, it is a miracle. Never knew a taste like this existed. ఫస్ట్ మీరు క్రోమ్ నుండి మూవీ ఫ్లో వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ షో అవుతుంటుంది. పైన సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సైన్ అప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి జస్ట్ మీరు స్టోరీ స్క్రిప్ట్ అంతా పేస్ట్ చేస్తే చాలు, మనకు అమేజింగ్ మూవీ లేదా స్టోరీ రెడీ అయిపోతుంది. అమేజింగ్ విజువల్స్తో మనకు వీడియోస్ ఇక్కడ తయారైపోతాయి. ఇక్కడ నేను లాగిన్ చేసుకున్నాను. లాగిన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు డాష్ బోర్డ్ షో అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ షో అవుతుంది కదా, ఈ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ అయితే మనకు చాలా ఉన్నాయి. హిందీ ఇంక్లూడింగ్, అలాగే మనకి ఇక్కడ బెంగాలీ, తమిళ్, ఉర్దూ కూడా ఉన్నాయి. కానీ మన తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ లేదు. సో తెలుగు మనం వాయిస్ ఓవర్ చేయడం కోసం ఏదో ఒక వెబ్సైట్ యూస్ చేద్దాం, టెక్స్ట్ టు స్పీచ్ వెబ్సైట్ని. సో ఇక్కడ నేను హిందీ లేదా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించడం కోసం. ఆస్పెక్ట్ రేషియో ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ 16:9 రేషియో సెలెక్ట్ చేశాను. షార్ట్స్ కావాలంటే, మీకు రీల్స్ కావాలంటే ఇక్కడ 9:16 రేషియో షో అవుతుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు 1 minute 2 minutes ఫ్రీ అండ్ అన్లిమిటెడ్గా మీరు ఇక్కడ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. 1 minute 2 minutes దాకా. ఒకవేళ మీకు ఒకేసారి 6 minutes దాకా కావాలంటే ఇక్కడ మీరు క్రెడిట్స్ పే చేయాల్సి ఉంటుంది. సో మనం ఫ్రీగానే 1 minute 2 minute జనరేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను జెమినైలో ఒక అద్భుతమైన యాక్షన్ స్టోరీ తయారు చేసి ఇవ్వండి, ఫుల్ సినిమాటిక్గా ఉండాలి, తెలుగు మూవీ టైప్ అని ఇక్కడ నేను రాశాను. దీని కింద ఇలా అయితే నేను రాశాను, స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ డైలాగ్స్ ఇన్ క్లియర్ ప్రొనౌన్సియేషన్ రోమన్ తెలుగులో ఇవ్వండి. ఫస్ట్ 30 seconds ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఆడియన్స్ చూస్తూ ఉండిపోవాలి, అలాగే వీడియో లెంత్ 1 minute అని రాశాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు జెమినై చాట్ జీపీటీ కన్నా బాగా మంచి ప్రొనౌన్సియేషన్లో, మంచి తెలుగు ప్రొనౌన్సియేషన్లో డైలాగ్స్ ఇస్తుంది. సో ఇక్కడ మన స్టోరీ స్క్రిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన స్క్రిప్ట్ అయితే జనరేట్ అయిపోతుంది. సో చూడండి, మన స్క్రిప్ట్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 minuteకి తగినట్టు మనకు స్టోరీ అయితే ఇక్కడ జనరేట్ అయిపోయింది. సీన్ బై సీన్ ఇక్కడ మనకు ప్రాంప్ట్స్ అయితే జెమినై తయారు చేసి ఇచ్చేసింది. చాట్ జీపీటీలో మనకు అంత స్పష్టంగా డైలాగ్స్ రావు, కానీ మనకు జెమినైలో చాలా స్పష్టంగా వస్తాయి. ఇప్పుడు నేను ఇంకో స్క్రిప్ట్ తయారు చేస్తాను. ఇక్కడ నేను ఒక అద్భుతమైన మార్కెట్ యాక్షన్ ఫైట్ సీన్ తయారు చేస్తున్నాను. ఫైట్ సీన్ అయితే మనకు 60 secondsకి సరిపోతుంది. మీరు 10 minute స్టోరీ, 20 minute స్టోరీ ఎంతైనా తయారు చేసుకోండి. మీరు 1 minute 2 minutes స్క్రిప్ట్ పేస్ట్ చేసి ఎన్ని మినిట్స్ వరకు మీకు స్టోరీ కావాలో మీరు మూవీ ఫ్లో ద్వారా వీడియోస్ జనరేట్ అయితే చేసుకోండి. నేను జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 1 minuteకి తగిన స్టోరీ ఇక్కడ నేను స్క్రిప్ట్ రాయమని జెమినైని అడిగాను. మనకు స్క్రిప్ట్ అయితే తయారు చేసి ఇచ్చేసింది. సో ఇప్పుడు సీన్ బై సీన్ నేను పేస్ట్ చేస్తాను, కాపీ చేసి ఇక్కడ నుండి. సో ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్ అలాగే మన హీరో స్టైల్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి మళ్ళీ బ్యాక్ ఇక్కడ వచ్చేద్దాం మూవీ ఫ్లో ఏలోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ని కూడా మనం పేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు నేను పూర్తిగా ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. మనం పూర్తి స్టోరీని పేస్ట్ చేసేసి
పూర్తి స్టోరీకి తగినట్టు వీడియో అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. సో, చూడండి నేను పూర్తి స్టోరీని ఇక్కడ నుండి కాపీ అయితే చేసేసుకుంటున్నాను. మనకు తెలుగులో వాయిస్ ఓవర్ కోసం మనం గూగుల్ ఏఐ స్టూడియో యూజ్ చేద్దాం. ఇక్కడ నుండే మనకు డైలాగ్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో అదే డైలాగ్స్ గూగుల్ ఏఐ స్టూడియోలో మనం పేస్ట్ చేస్తే చాలు. అక్కడ నుండి మనకు వాయిస్ ఓవర్ వచ్చేస్తుంది. ఆ వాయిస్ ఓవర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని మన వీడియోలో యూజ్ చేసుకుందాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను పూర్తి స్టోరీని. పూర్తి స్టోరీని ఇక్కడ ఇలా అయితే నేను పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఒక్కోసారి క్యూలో ఉంటుంది మన వీడియో కొద్దిసేపు ఆగండని. అయినా మీరు టెన్షన్ పడకండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లో మళ్ళీ మీ వీడియో జనరేట్ అయిపోతుంది. సో, ఇక్కడ చూడండి. ఇలా అయితే మనకు విజువల్స్ సీన్ బై సీన్ జనరేట్ అవుతాయి. ఇక్కడ మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో, చూడండి. ఇక్కడ సీన్స్ జనరేట్ అవుతున్నాయి. సో, తర్వాత కొద్దిసేపటికి మీకు చూపిస్తాను. సో, చూడండి. ఇక్కడ నా స్టోరీకి ప్రకారంగా వీడియోస్ అయితే అన్నీ జనరేట్ అయిపోయాయి. సో, ఆల్ క్లిప్స్ ఇక్కడ జనరేట్ అయిపోయాయి. ప్లే చేసి చూపిస్తాను. సో, చూడండి. క్వాలిటీ చూడండి ఎంతో అమేజింగ్‌గా ఉంది. క్లారిటీ చూడండి. ఫుల్ రియలిస్టిక్‌గా ఉంది. సో, ఇక్కడ అన్ని క్లిప్స్ మనకిక్కడ రెడీ అయిపోయాయి. ఈ క్లిప్స్‌ని మనం వన్ బై వన్ డౌన్‌లోడ్ చేసుకొని ఏదో ఒక ఎడిటింగ్ యాప్‌లో మనం వన్ బై వన్ ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఒక మంచి స్టోరీ అనేది తయారు చేసేయొచ్చు. వీడియో పైన డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లో మన వీడియో అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఇక్కడ జనరేట్ అయిన క్లిప్స్ అన్నిటిని ఇలాగే మీరు డౌన్‌లోడ్ చేసేసుకోండి. సో, ఇప్పుడు నేను ఇంకో స్టోరీ మీకు జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ పక్కన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా టైప్ మనకు స్టైల్స్ లభిస్తాయి. 3డీ అలాగే మనకిక్కడ గిబ్లీ స్టైల్, అలాగే యానిమేషన్స్ ఎలాంటి స్టైల్‌లోన మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకో స్క్రిప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ 9:16 రేషియోలో వీడియో అనేది జనరేట్ చేస్తాను. ఇక్కడ స్టోరీ అనేది నేను పేస్ట్ చేసేసాను. తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఒక్కోసారి ఇలా షో అవుతుంది. మీ వీడియో క్యూలో ఉంది కొద్దిసేపు ఆగండి అని. మీరు యూజ్ 300 క్రెడిట్ మీద క్లిక్ చేసేయండి. మనకు ఎలాంటి క్రెడిట్స్ అయితే కట్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ మనకు క్రెడిట్సే ఉండవు. మన దగ్గర 0 క్రెడిట్స్ ఉంటాయి. సో, దీని మీద క్లిక్ చేసేస్తే మన వీడియో తయారైపోతుంది. ఇక్కడ మన వీడియో తయారవుతుంది. పైన ఎర్రర్ అని షో చేస్తుంది. కానీ మీరు టెన్షన్ పడకండి. ఇక్కడ మనకు వీడియో అయితే జనరేట్ అవుతోంది. 5 మినిట్స్‌లో మనకు వీడియో తయారైపోతుంది. ఒక్కోసారి 10-15 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి మన దగ్గర ఎలాంటి క్రెడిట్స్ లేవు. 0 క్రెడిట్స్ ఉన్నాయి. 0 క్రెడిట్స్ ద్వారానే మనం ఇక్కడ వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆగితే మన అమేజింగ్ వీడియో జనరేట్ అయిపోతుంది. సో, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను షార్ట్ రేషియోలో వీడియో అనేది క్రియేట్ చేశాను. అన్ని క్లిప్స్ ఇక్కడ మొత్తం క్లిప్స్ మనకు చాలా అమేజింగ్‌గా అద్భుతంగా మనకు కలర్‌ఫుల్ క్వాలిటీ అండ్ క్లారిటీతో మనకు వీడియోస్ అయితే జనరేట్ అయిపోయాయి. సో, ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ కోసం టెక్స్ట్ టు స్పీచ్ జనరేట్ చేద్దాం. ఇందుకోసం మీరు గూగుల్ స్టూడియో ఏఐ ఓపెన్ చేసుకోండి. సో, ఫస్ట్ మనం ఇక్కడ జెమినైలోకి వచ్చేద్దాం. ఏదైతే మన స్క్రిప్ట్ ఉందో ఇందులో ఉన్న డైలాగ్స్‌ని వన్ బై వన్ కాపీ చేసుకుందాం. సో, ఇక్కడ ఈ డైలాగ్‌ని కాపీ చేసి గూగుల్ ఏఐ స్టూడియో నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన మనకు ప్లేగ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో, చూడండి చూపిస్తున్నాను. ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంటుంది. ఆడియో ఆప్షన్‌లోకి వెళ్ళండి. జెమినీ 2.5 ప్రో ప్రివ్యూ టీటీఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైడ్‌లో 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మల్టీ స్పీకర్, సింగిల్ స్పీకర్ ఉంటుంది. మనం సింగిల్ స్పీకర్ యూజ్ చేద్దాం. ఎందుకంటే మనకు ఇక్కడ ఒక నేరేటరే కాబట్టి. అలాగే ఇక్కడ వాయిసెస్‌లో ఏదో ఒక మంచి వాయిస్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడైతే మన డైలాగ్‌ని పేస్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పేస్ట్ చేసేసుకున్న తర్వాత కింద మనకు రన్ సీటీఆర్ఎల్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లో మనకు మన ఆడియో తయారైపోతుంది. ఇక్కడ ఆడియో పైన 3 డాట్ పైన క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఆడియో. సో, ఇలా మనం ఆడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు.